హై గాయస్, పద్మవ్యూహంలో చక్రధరి. పద్మవ్యూహం లేదు, కుంకుమ లేదు, పోయేసే అంటే సినిమాలో కాన్సెప్ట్ లేదు, స్టోరీ లేదు, ప్రాపర్ ఎగ్జిక్యూషన్ లేదనిపించింది. ఎందుకంటే ఒక రాయలసీమ యాసలో ట్రై చేశారు, ఒక డ్రామా థ్రిల్లర్గా, ఒక థ్రిల్లింగ్ కాన్సెప్ట్ అనేది మనకి ప్రాపర్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ గ్రాఫింగ్గా ట్రై చేయాలి. అక్కడ వీళ్ళు కొంచెం ఫెయిల్ అయ్యారనే చెప్పుకోవాలి. అంత ప్రాపర్ ఎగ్జిక్యూషన్ లేదనిపించింది. నాకైతే అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. సెకండ్ హాఫ్ అంతా కూడా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా కూడా సెకండ్ హాఫ్ మరీ చాలా స్లోగా అనిపించింది. క్లైమాక్స్ ఓకే అనిపించింది. అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ చెప్పేస్తా. ప్లీజ్ ఈలోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేదండి, ఓకేనా? ఓకే, ఒక్క నిమిషం. సినిమా రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న డౌట్ ఫ్రెండ్స్. ఏంటంటే సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన యానిమల్ మూవీ ఉంది కదా, అందులో హీరో పేరేంటి? ఒరిజినల్ పేరు కాదు, సినిమాలో ఉన్న పేరు తెలిస్తే కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే హీరో ఇందులో ఒక ఐరన్ హ్యాండ్ అనమాట. అంటే చిన్నప్పటి నుంచి ఏ అమ్మాయిని పట్టుకున్నా, ఏ అమ్మాయితో మాట్లాడినా ఆ అమ్మాయికి ఏదో ఒకటి అవుతూ ఉంటుంది, ఐరన్ లెగ్ లాగా. అలాంటి కాన్సెప్ట్ ట్రై చేశారు. మనోడికి అలాంటి సిచ్యువేషన్ ఉన్న పర్సన్కి సడన్ టైం తర్వాత సడన్ ఏజ్లో ఒక అమ్మాయి పరిచయమై ఆ అమ్మాయి వల్ల మనోడు లైఫ్ ఎలా మారిపోయింది, చివరికి ఆ అమ్మాయి కోసం మనోడు ఏం చేస్తాడు, అసలు ఏంటి కాన్సెప్ట్ అనేది ఒక థ్రిల్లింగ్ కాన్సెప్ట్గా ట్రై చేశారు. బట్ వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. కాకపోతే కొంచెం స్లో ఎగ్జిక్యూషన్ వల్ల కొంచెం ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ అవ్వలేదు అనిపించింది, స్లో కాన్సెప్ట్ వల్ల. ఇంకా సినిమా అయితే కొంచెం మంచి కాన్సెప్టే, కొంచెం ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ చేసింటే కొంచెం హిట్ అయ్యే ఛాన్స్ ఉండేదేమో అనిపించింది. బట్ కొంచెం ప్రాపర్గా లేదనిపించింది, కొంచెం స్లోగా ఉన్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉంటుంది, తర్వాత కొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకొస్తారు. మళ్ళీ క్లైమాక్స్ మొత్తం ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం చాలా స్లోగానే ఉంటుంది. క్లైమాక్స్ కొంచెం పర్లేదు అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా ఓవరాల్గా అయితే ఒక బిలో యావరేజ్ మూవీ అని నన్ను అడిగితే, ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సాంగ్స్ కానీ, వీళ్ళ ఓవరాల్ పర్ఫార్మెన్స్ కానీ అంతా కొంచెం యావరేజ్ అనే ఉంటుంది. మరీ అంత వావ్ అన్న ఫ్యాక్టర్ మనకి ఎక్కడ అనిపించదు, ఓకేనా? ఇంకా చెప్పాలంటే ఈ సినిమా గురించి ఏం లేదు. ఆల్రెడీ మీరు ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ థియేటర్లో రిలీజ్ అయింది, కాకపోతే ఎవరికి తెలియదు కావచ్చు, కొంతమంది తెలిసిన వాళ్ళు చూసుంటారు. ఈ వాళ్ళకి ఎలా అనిపించింది నాకు అయితే కామెంట్ చేయండి. ఇంకా ఈ సినిమాకి ఓవరాల్గా నా రేటింగ్ అయితే ఇక్కడ పక్కన ఇస్తాను, చూసేయండి. ఈ రేటింగ్ కరెక్టా కాదా కామెంట్ చేయండి. ఇలాంటి జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్లో ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసి పెట్టేయండి, ఓకేనా? థ్యాంక్ యూ.